హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మూవీ నరనరాలు కామంతో రగిలిపోతున్న ఒక అమ్మాయిది. పగలు, రాత్రి వాయించినా ఆమె దాహం తీరదు. మత్తుమందు అలవాటు ఉన్నవాడు మత్తు ఎలా వదల్లేడో ఈ అమ్మాయి కూడా తన కామాన్ని వదల్లేదు. ఇలా బంచుక్ చేయడం ఆ అమ్మాయికి అలవాటా? లేకపోతే మరేమైనా రోగమా? తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్‌లో నెల్సన్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతని ఇంటి ముందు ఒక అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉంటుంది. అతను ఆమెని తన ఇంట్లోకి తీసుకొస్తాడు. ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఎందుకంటే ఆమెకి దెబ్బలు తగిలి చాలా నీరసంగా ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఆమెకి మెలకువ వస్తుంది. అయితే ఈ వ్యక్తి చాలా బుద్ధిమంతుడు. ఆమెకు మెలకువ వచ్చిన వెంటనే ఆమెని అసలు నువ్వెవరు? నీకేం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి నా పేరు రోజీ. అలాగే నేను ఒక వ్యాధితో బాధపడుతున్నాను. ఈ వ్యాధి వల్ల నాకు ఆ దాహం ఎక్కువ. ఎంతసేపు చేసినా తీరదు అని చెప్తుంది. అయితే నెల్సన్ ఈమె పూర్తి కథను తెలుసుకోవాలి అనుకుంటాడు. నెల్సన్ అడిగినందుకు రోజీ తన చిన్నతనం నుంచి స్టోరీ స్టార్ట్ చేస్తుంది. నెల్సన్ అందుకని ఆమె చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంటాడు. రోజీ 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన ఫ్రెండ్‌తో కలిసి బాత్రూంలో అండర్‌వేర్ తీసి నేల మీద పడుకొని దొర్లుతూ అప్పుడే పుట్టిన తన కామాన్ని అణుచుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి చేసే పనుల గురించి వాళ్ళ అమ్మానాన్నలకు తెలీదు. అసలు వాళ్ళ కూతురికి ఇలాంటి వ్యాధి ఉందని కూడా తెలియదు. రోజీ వాళ్ళ నాన్న ఒక డాక్టర్. అందువల్ల రోజీ వాళ్ళ నాన్న బుక్ నుంచి మానవుల అంగాల చిత్రాలు చూసి వేలితో తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు రోజీ పెద్దదైపోయి ఉంటుంది. ఆమెకి ఒక సంవత్సరం కింద నుంచి జాన్ అనే అబ్బాయితో జంతర్ మంతర్ జరుగుతూ ఉంటుంది. రోజీ ఇప్పుడు తన ఫ్రెండ్‌తో పాటు ఆడుకోవాలని అనుకోవడం లేదు. అందుకని జాన్ దగ్గరికి వచ్చి తనతో బంచిక్ ఆడమని చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ సారి తన ఖాతాని ఓపెన్ చేయాలి అనుకుంటుంది. జాన్ ఆమె మాట విని ఆమెతో బంచుక్ చేసి ఆమె ఖాతాలో తన మొదటి పేరు వేసుకుంటాడు. కానీ జాన్‌తో ఈమెకి మజా రావడం లేదు. కనీసం ఆమెకి తృప్తి కూడా కలగలేదు. ఆ తర్వాత తను ట్రైన్‌లో కూర్చొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ఎదురుగా కూర్చున్న వ్యక్తితో ఆమెకి బంచిక్ చేయాలి అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ట్రైన్ బాత్రూంలోనే ఆ పని చేస్తారు. కానీ రోజాకి జాన్ లాగే ఇతను చేసింది కూడా నచ్చదు. మళ్ళీ ఈమెకి దాహం తీరదు. కొన్ని సంవత్సరాల తర్వాత రోజీ ఇంకా పెద్దది అయిపోయి ఉంటుంది. ఆమె పెరగడంతో పాటు ఆమె దాహం కూడా ఇంకా పెరిగిపోయి ఉంటుంది. కూర్చున్న చోటే వేలుతో చేసుకునే పరిస్థితిలోకి వస్తుంది. పాపకి మగాళ్ళని చూస్తేనే మంగళవారం సినిమా గుర్తొచ్చేది. రోజీకి 21 ఏళ్లు వచ్చాక జోర్దాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. జోర్దాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె మంటలను బాగానే ఆర్పేవాడు. ఇలా వీళ్ళిద్దరూ లైఫ్‌లో హ్యాపీగా జీవించేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత రోజీ ఒక అబ్బాయికి జన్మనిస్తుంది. ఆ అబ్బాయికి జాక్ అనే పేరు పెడతారు. జాన్ పుట్టిన తర్వాత బాధ్యత పెరగడం వల్ల జోర్దాన్ పనిలో పడి రోజీని అంతగా పట్టించుకునేవాడు కాదు. అందువల్ల ఆమె దాహం తీరేది కాదు. అందుకని జోర్దాన్ ఆమెను ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోమని చెప్తాడు. ఫస్ట్ రోజీ వద్దని చెప్తుంది. ఆ తర్వాత ఆమె దాహం గురించి మనకు తెలిసిందే కదా! ఒప్పేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఉదయాన్నే వెళ్ళి దాహాన్ని తీర్చుకొని రాత్రి ఇంటికి తిరిగి వచ్చేది. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు రోజీకి ఆఫీస్ బయట ఒక వ్యక్తి కనపడతాడు. అతను సాలిడ్‌గా ఉన్నాడు కాబట్టి తన దాహాన్ని తీరుస్తాడని ఒక వ్యక్తితో చెప్పి అతనికి ప్రపోజల్ పంపుతుంది. అతను వెంటనే ఒప్పేసుకుంటాడు. కొంతసేపటి తర్వాత రోజీ ఒక హోటల్ రూమ్‌లో ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి తన ఫ్రెండ్‌ని తీసుకొని రూమ్‌లోకి వస్తాడు. రోజీ వాళ్ళతో మీరు ఏమైనా చేయండి. కానీ నన్ను మాత్రం సుఖపెట్టాలి. ఈరోజు నా దాహం తీరిపోవాలి అంటుంది. వాళ్ళు ఈ మాట వినగానే ముందుగా ఆమె బట్టలు విప్పేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎవరు ముందు చేయాలో, ఎవరు వెనక చేయాలో డిసైడ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హోటల్ రూమ్ అదిరిపోయేలాగా బంచిక్ చేసినా కూడా ఆమెకి ఏమాత్రం తృప్తి అనిపించదు. ఆమె దాహం కొంచెం కూడా తీరదు. ఆ తర్వాత కోపంతో ఆమె అక్కడి నుంచి తన బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రోజీ జేమ్స్ అనే వ్యక్తి దగ్గరికి వస్తుంది. అతను డబ్బులు తీసుకొని దాహంతో ఉన్న వారికి ఒళ్ళు చితక్కొట్టేవాడు. అలా కొట్టినప్పుడు వాళ్ళలో దాహం ఇంకా పెరిగి చేస్తే వాళ్ళ దాహం చల్లారిపోతుంది. రోజీ రోజు జేమ్స్ దగ్గరికి వస్తూ ఉంటుంది. జేమ్స్ రోజీని మంచిగా సోఫా మీద కట్టేసి ముందుగా తన వేలితో అగ్గి రాజేసి తర్వాత దెబ్బలు వేసి పంపించేవాడు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోజీ కొడుకు జాక్ నిద్రలేచి బాల్కనీలోకి వెళ్తాడు. కానీ అపాయం జరిగే లోపల జోర్దాన్ వచ్చి ఆ పిల్లాడిని రక్షించుకుంటాడు. ఆ తర్వాత క్రిస్మస్ రోజు జోర్దాన్ రోజీతో నీకు నీ కుటుంబం కావాలా? లేక నీ లపాలప్ కావాలా? ఏదో ఒకటి తేల్చుకోమని కరాకండిగా చెప్పేస్తాడు.
కానీ రోజీ నాకు కుటుంబం కన్నా బమ్ చిక్ బమ్ అంటేనే ఇష్టమని అంటుంది. రోజీ మాట విని జోర్దాన్ ఆమెని ఇంట్లో నుంచి బయటకు తరిమేస్తాడు. ఇంటి నుంచి వెళ్ళిన రోజీ డైరెక్ట్‌గా జేమ్స్ దగ్గరకు వచ్చి నాకు ఇప్పుడు కావాలి అని అడుగుతుంది. కానీ ఈరోజు ఆమె వంతు కాదు. అందుకని కోపంతో జేమ్స్ ఆమెని చితక్కొడతాడు. ఆ తర్వాత నెల్సన్ రోజీని ఇదంతా ఓకే గాని నీ కొడుకు జాక్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు రోజీ నెల్సన్ కప్పు గోడకేసి కొట్టి జోర్దాన్ జాక్‌ని హాస్టల్‌కి పంపించేశాడు అంటుంది. నెల్సన్ ఈమెను చూసి ఈ చెడ్డ వ్యాధి వల్ల ఈమె చాలా బాధపడుతుంది. ఈ వ్యాధి వల్ల ఆమె తన కుటుంబాన్ని కోల్పోవాల్సి వచ్చింది అనుకుంటాడు. ఆ తర్వాతి రోజు ఇంకా స్టోరీ చెప్తూ కొన్ని రోజుల తర్వాత నాకు మజా రావడం ప్రారంభమైంది. కానీ మజా వెతుక్కోవడంలో ఆమె తనను తాను ప్రమాదంలో వేసుకుంది. ఆ తర్వాత తాను చికిత్స చేయించుకోవడం కోసం తను పనిచేసే చోట బాస్‌ని సహాయం కోరుతుంది. వాళ్ళ బాస్ ఈమెకి సహాయం చేయడానికి ఒప్పుకొని, "నువ్వు రోజు రాత్రి ఒక కొత్త వ్యక్తితో గడుపుతున్నావని ఆఫీస్‌లో అందరికీ తెలిసింది. నువ్వు నీ అలవాటును మార్చుకోవాలి. ఒకటి స్పష్టంగా చెప్పు. నీకు జాబ్ కావాలా? నీ లైంగిక కోరికలు తీరాలా?" అని అడుగుతుంది. మరోసారి రోజీ నాకు నా కోరికలే ఇంపార్టెంట్ అని చెప్పేస్తుంది. ఆ తర్వాత రోజీ ఆలోచిస్తూ నేను ఈ సమాజం కోసం పుట్టిన దానిని కాదు అని ఆలోచించుకుంటూ చెడ్డ వ్యక్తులతో కలిసిపోతుంది. అలాగే ఒకరోజు రోజీ విల్ అనే వ్యక్తిని కలుస్తుంది. అతనికి రోజీ ముందు నుంచే తెలుసు. విల్ ఆమెకు పడుపు వృత్తి పని ఇస్తాడు. అలాగే ఆమెకు ఇద్దరు బాడీ గార్డ్‌లను కూడా ఇస్తాడు. చూస్తూ చూస్తూనే ఆమె ఈ పనిలో చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే ఈమెకి ఈ పనిలో బాగా ఎంజాయ్‌మెంట్ దొరుకుతుంది. ఒకరోజు విల్ రోజీని పిలిచి "నువ్వు పని బాగా చేస్తున్నావు. ఇప్పుడు నీ కోసం ఒక శిష్యురాలిని వెతుక్కునే సమయం వచ్చింది. ఆమెను నీలాగే తయారు చెయ్యి" అని ఆమెకి రీనా అనే 15 ఏళ్ల అమ్మాయిని పెంచుకోమని సలహా ఇస్తాడు. ఆ అమ్మాయి ఒక నేరస్తుల కుటుంబానికి చెందింది. వాళ్ళ నాన్న ఇంకా జైల్లోనే ఉన్నాడు. వాళ్ళమ్మ డ్రగ్స్ పని చేస్తూ చనిపోయింది అని చెప్తాడు. ఆ తర్వాత రోజా రీనాకి ట్రైనింగ్ ఇస్తూ రీనాతో స్నేహం పెంచుకోవాలని చూస్తుంది. రీనా బాగోగులు చూస్తూ చిన్నగా మచ్చిక చేసుకొని రీనాను రోజీ తన ఫ్రెండ్‌షిప్‌లోకి తెచ్చుకుంటుంది. చూస్తూ చూస్తూనే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. అలా ఒకరోజు రోజీ రీనాని తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. రోజీ మాట విని రీనా రోజీ ఇంట్లోనే ఉండడానికి వచ్చేస్తుంది. రోజీ చిన్నగా రీనాకి తన వేశ్యకొంపలో పనులు నేర్పుతూ ఉంటుంది. ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెరిగి వాళ్ళిద్దరూ ఒకరినొకరు నాకి నాకి కొరుక్కుని తినేస్తూ ఉంటారు. ఒకరోజు రోజీ అనుకోకుండా వసూళ్లు చేయడానికి జోర్దాన్ ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత రోజీ రీనాని తన పని పూర్తి చేయమని చెప్తుంది. రీనా సక్సెస్‌ఫుల్‌గా పని పూర్తి చేస్తుంది. అయితే కొన్ని రోజుల తర్వాత రోజీకి తన పని మీద విరక్తి కలుగుతుంది. ఎందుకంటే రీనా జోర్దాన్‌తో పాటు ఒక మంచి బాండింగ్ ఏర్పరచుకొని ఉంటుంది. ఇది చూసి రీనా చాలా బాధపడుతుంది. అప్పట్నుంచి తన కడుపులో మంట రగులుతూ ఉండేది. అందువల్ల జోర్దాన్‌ను చంపాలి అని నిర్ణయించుకుంటుంది. రోజీ జోర్దాన్‌ని చంపాలని గన్ తీసుకొని జోర్దాన్ ఇంటికి వెళ్తుంది. అప్పుడు జోర్దాన్ రీనాతో ఆ పనిలో ఉంటాడు. ఆమె చాలా ప్రయత్నం చేసినా కూడా జోర్దాన్‌ని చంపలేకపోతుంది. తన గన్ పనిచేయదు. ఈ సమయాన్ని ఉపయోగించుకుని జోర్దాన్ ఆమెను పిచ్చకొట్టుడు కొడతాడు. అంతేకాదు రోజీ ముందే రీనాతో బంచిక్బం ఆడతాడు. ఆ తర్వాత రోజీ నెల్సన్‌ని "నా గన్ ఎందుకు పనిచేయడం లేదు" అని అడుగుతుంది. అందుకు నెల్సన్ "నీకు గన్ను ఉపయోగించడం రాదు" అని చెప్తాడు. అలాగే "నువ్వు జోర్దాన్‌ని చంపకూడదు అనుకుంటున్నావు. అందువల్ల నీ గన్ నుంచి బుల్లెట్ బయటికి రాలేదు" అని చెప్తాడు. ఆ తర్వాత రోజీ పడుకునే ముందు నెల్సన్‌ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్తుంది. రోజీ రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు నెల్సన్ ఆమె రూములోకి వచ్చి ఆమెని బలవంతం చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత రోజీ గన్ తీసుకొని నెల్సన్‌ని ఆగమని చెప్తుంది. తను వినకపోయేసరికి గన్ తీసుకొని కాల్చి చంపేస్తుంది. ఎందుకంటే రోజీకి బంచిక్బం తన ఇష్ట ప్రకారం చేయాలి. ఆమెని బెదిరించి బలవంతంగా చేయకూడదు. అందుకనే నెల్సన్‌ని చంపేసింది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. మంగళవారం సినిమా గుర్తొచ్చిన వాళ్ళందరూ కామెంట్ బాక్స్‌లో యెస్ అని తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.